హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పిన గదా! నిన్న అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చిన. నిన్న అంటే మార్చు ఫస్ట్ రోజు సాయంత్రం అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన. మార్చ్ సెకండ్ రోజు సాయంత్రం మళ్ళీ నేనైతే రిటర్న్ ఎళ్ళిన. నేను మార్చ్ 3 రోజే రిటర్న్ అయితే బీహార్‌కొచ్చే వరకు 2 డేస్ పడతది గదా! మార్చ్ ఫిఫ్త్ రోజు మార్నింగ్ అయితే నేను దిగాననమాట. నాతో పాటు మా అత్తయ్య, మా మామయ్య గూడా వచ్చిండ్రు. ఇది ఇక్కడికొచ్చాకే వాయిస్ అయితే చెప్తున్నాను. ఇగ నేనేం చేస్తానంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఎప్పుడు నా రొటీన్ ఒకటే ఉంటది. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం చేంజ్ అయితది. ఎందుకంటే నేను మార్నింగ్ 4:30కి అట్లా లేస్తా. అమ్మ లేవకముందే లేసి బయట ఊకి, చల్లి, ఆళ్ళకి ముగ్గేస్తాననమాట. ఎందుకు అంటే మా అమ్మ ఏం చేస్తది తెలుసా? నేను బీహార్‌లో ఒకటే దాన్ని పని జేసుకుంటాను గదా! అక్కడ చేసుకొని, ఇక్కడ చేసుకొని అలసిపోతానని జెప్పేసి నేను లేవక ముందుకే మార్నింగ్ 5కి, 5:30కి అట్లా లేసి ఊడ్చి, అలికి, ముగ్గేసైతే పోతదనమాట. నేనేం చేస్తా, అమ్మ ఎప్పుడు ఇంట్లోనే పని చేసుకుంటది. మరి మా అమ్మకు గూడా రెస్ట్ కావాలిగా అని జెప్పేసి అమ్మ లేవకముందే లేసి నేనైతే ఊకి చల్లుతాను. కొన్నిసార్లు కావాలని ఏం చేస్తానంటే అమ్మ 5:30కి లేస్తది గదా! అమ్మతో పాటే లేసి 6:30 దాకా ముచ్చట పెట్టి అమ్మనైతే ఇంట్లో పనులు చెయ్యనియ్యను. నేను మా ఇంటికొచ్చిన ప్రతిసారి అమ్మనేమో "నువ్వు కూసో నేను జేస్తా" అంటది. నేనేమో "నువ్వు కూసో అమ్మ నేను చేస్తా" అంటాను. కానీ ఈరోజైతే మా అమ్మనే కొంచెం జర "ఆకిలి సల్లు బిడ్డ నాకు సాంపి జల్లొస్తలేదు. నేను సాంపి జల్లక గూడా వారం రోజుల పైన అయిపోయిందని" మా అమ్మ చెప్పగానే నాకైతే చాలా బాధ అనిపిచ్చింది. ఎందుకు అంటే చెప్పిన గదా! నిన్న అమ్మకి కుక్కలు పడేస్తే కాలు నడవనీకి వస్తలేదని జెప్పి. కాలు నొప్పుండడం వల్ల అమ్మ వారం రోజుల నుంచి ఆకిట్లో సాంపి జల్లలేదంట. ఇగ నన్ను జల్లమని జెప్తే నేను చల్లుతున్నా. ఇగ మార్నింగ్ 5:30కి లేచి ఊకైతే షాంపూ జల్లుతున్నాను. అయితే నేను ఫ్రంట్ కెమెరాతోని వీడియోస్ రికార్డ్ చేస్తాను కదా! అందుకే మీకు బ్రైట్‌నెస్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఆకిలి ఊడ్చేసి షాంపూ జల్లిన. ఇగో మొన్న ఒక వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికాడ ఆకిలి ఊకిన అని చెప్పిన కదా! అక్క ఆకిలి కాదు వాకిలి అని చెప్పేసి చాలామందయితే కామెంట్ చేశారు. కానీ మా దిక్కు అందరం ఆకిలనే అంటాము. వాకిలని అనము. ఆకిలూడ్చాలి, ఆకిలుకి జల్లాలి, ఆకిలుకి సాంపి జల్లాలి అని జెప్పేసి ఇట్లా వాడుతూ ఉంటాం కానీ, ఎప్పుడైనా సరే వాకిలే అని జెప్పేసి అనము. సాంపి అంటాం. మళ్ళా కల్లాపి గూడా ఏమనము. ఇగ మా ఊర్లో అయితే అందరూ సిమెంటేసుకుర్రు. మా అమ్మకు ఒక్కదానికే ఆకిలుంది, సాంపు ఉంది. ఇంకా మళ్ళీ పోతే ఇక్కడ పక్కన ఒక పెద్దమ్మ వాళ్ళుంటారు. వాళ్ళకి మాత్రమే ఆకిలుంది. ఇక అందరూ అయితే సీసీ రోడ్ అయితే వేసుకున్నారు. నేను మార్నింగ్ 5:30కి లేషినా గదా! ఆలోపే మా పెదనాన్నయితే బయట ఊడ్చేసిండు. మొత్తం నీళ్లు జల్లిండు. లోపల ఊకిండు. మంచిగా అయితే కడిగిండు. మా పెద్దమ్మ లేనప్పటి నుంచి పెదనాన్నే ఈ పనులన్నీ జేసుకుంటుర్రు. నేనేమనుకున్నానంటే 5:30కి లేషినా గదా! ఎట్లాగో చిన్న చిన్న ఆకిళ్ళే గదా! ఊడ్చేస్తే అయిపోతది. నేను ఈడ ఊడ్చి, సాంపి జల్లి, మళ్ళా పెద్దనాన్న దగ్గర పోయి ఊడ్చి మొత్తం ఇల్లు మొత్తం కడుగుదామని నేననుకుంటే, నేను ఈడ చేసుకునే లోపే పెద్దనాన్న పొద్దున్నే లేచిండనమాట. 4:00కే లేసి ఆ పనులన్నీ చేసుకుండు. ఒక అర్ధగంటలో అయిపోయినాయంట. మోటార్ పెట్టుకొని ఇల్లు మొత్తం ఇలా నీట్‌గా అయితే కడిగేసుకుండు. చాయ్ పెట్టుకోవడానికి పాలయన కోసం అయితే వెయిట్ చేస్తుండు. ఇగ ఎట్లాగో నీళ్లు జల్లిండుగా అని చెప్పేసి నేను పోయి అయితే ముగ్గేస్తున్నాను. పెద్దనాన్న అయితే పలగరేసుకుంటుండు. పెద్దమ్మ లేనప్పటి నుంచి పెద్దనాన్నకు చాలా ఇబ్బందయితుంది. ఇంటి పనులన్నీ తను ఒక్కరే చేసుకుంటున్నారు. అయినా కూడా ఇల్లంతా మంచిగా నీట్‌గా పెట్టుకున్నాడు. పొద్దున్నే ఎవరు లేవకముందే లేసి బయట ఊకి నీళ్లు చల్లేసుకొని అంతా అయితే కడిగేస్తున్నారు పెదనాన్న. బయట వాకిట్లో ముగ్గేసిన తర్వాత ఇంట్లోకి రాగానే అమ్మ ఇంటి దగ్గరనే ఉంది. ఎప్పుడైనా సరే మార్నింగ్ 5:00కే ఇంట్లో పనులు చేసుకొని షాప్ దగ్గరికి వెళ్తదనమాట. ఇగ రావట్లేదుగా చిన్నగా 7:00 అట్లా పోతా అని చెప్పి అమ్మ అన్నది. అయితే అమ్మ వాళ్ళకి ఇలా కాకర చెట్టు అయితే చాలా పెద్దగా తీగ పారింది. తెంపడానికైతే అమ్మ వల్ల అవ్వట్లేదు. "నువ్వు ఎట్లాగో ఇంటికి తీసుకెళ్దువురా, నువ్వు తెంపు కాకరకాయ" అని చెప్పేసి అమ్మ చెప్పింది. చూస్తుండు కదా! ఒకటే కాకరకాయ చెట్టు ఇంత పెద్ద తీగ పారింది. మా బీహార్‌లోనేమో నేను కావాలని కాకరకాయ గింజలు ఎక్కువ ఎక్కువ పెడుతున్నా గూడా ఒక్క గింజ గూడా మొలుస్తలేదు. ఈడ వద్దంటే అమ్మకు ఇలా కాకరకాయలు, బీరకాయలు, వంకాయలు, టమాటోలు, నిమ్మకాయలు ఇవన్నీ పండుతాయన్నమాట. కాకపోతే అమ్మ వాటి పైన ఇంట్రెస్ట్ పెట్టదు. తనకి ఎప్పుడు 24 అవర్స్ షాప్‌లోనే పనుంటుంది గదా! వీటికి నీళ్లు పోయక అన్నీ అయితే ఎండిపోతున్నాయంట.
వామ్మో! పుదీనా చూడండి ఎంత అయిందో. మా అమ్మ అయితే వారానికి ఒక్కసారి ఈ పుదీనా మొత్తం కోసి పడేస్తదనమాట. మొత్తం అవుతుందని. నేనేమో బీహార్‌లో కొనుక్కొచ్చి పెట్టినా గూడా బాగానే వచ్చింది. ఒక నెల, 2 నెలలు ఉంది గానీ, ఎంత చెట్టు పెట్టినో అంతే ఉందనమాట. కొంచెం గూడా పెరగలేదు. నేను అలసిపోయాను. ఈడికి రాగానే మా ఇంటికాడ గూడా బీహార్‌లో గిట్లుంటే బాగుండు అని జెప్పేసి నాకనిపిస్తది. చూస్తుర్రు గదా! ఎన్ని కాకరకాయలు తెంపానో. ఇంకా ఉన్నాయి. మళ్ళీ నేను ఒక్కదాన్నే కదా ఇంటికెళ్తుంది. ఇద్దరిని పిల్లల్ని తీసుకొని, బ్యాగులు తీసుకొని ఎళ్ళడం చాలా కష్టమైతుంది. అందుకే అమ్మనైతే వద్దని చెప్పాను. ఇంకా తెంపితే 4, 5 కేజీస్ వరకైతే కాకరకాయలెళ్ళేవి. అమ్మ కాళ్ళు నొప్పుందని ఇంట్లోనే ఉంటా అన్నది. మళ్ళీ ఏంటంటే షాప్ దగ్గర నాన్న చాయ్ పెట్టిండో లేదో పోదాం పా అని చెప్పేసి అమ్మ అంటే అమ్మనైతే షాప్ దగ్గర దించడానికి తీసుకెళ్తున్నాను. కానీ అమ్మకు బండి మీద గూడా ఎక్కొస్తలేదు. అంత నొప్పి పెట్టింది కాలు. కుక్క తాకితే గింత నొప్పి పెట్టడం నేనైతే ఇప్పుడే చూస్తున్నా. అమ్మనైతే షాప్ దగ్గర దించేసాను. కొన్నిసార్లు అనిపిస్తది మాకే ఎందుకు ఇన్ని బాధలొస్తున్నాయని జెప్పి. ఎప్పుడు ఏదో ఒకటి అనమాట. ఇంకా మా నాన్న కన్నా కొంచెం ఇప్పుడు బెటర్‌గా ఉంటున్నారు గానీ, అమ్మ పరిస్థితయితే రోజు రోజుకి మరీ దారుణం. ఒకరోజేమో జ్వరమొస్తది. జ్వరం రావడం వల్ల 4, 5 రోజులు లేవదు. నడుములన్నీ నొప్పి పెడతాయి. ఒకరోజేమో కాళ్ళు నొప్పి పెడతది. ఆ కాలేమో కుక్క తాకిందని కొంచెం నొప్పి పెడితే 4, 5 రోజుల వరకు మొత్తం కాలు తోడ మొత్తం నడవరాకుండా అయిపోయింది. కొన్నిసార్లేమో నడుముల నొప్పి, మళ్ళా కొన్నిసార్లునేమో నూనె పోసుకుంటది కాళ్ళ మీద. ఇవన్నీ అయితే అనిపిస్తది ఏందసలు? ఇవన్నీ కావాలనే జరుగుతున్నాయా? లేకపోతే ఏంది? లోకంలో ఎవ్వరు ఉండరా? మాకే గిన్ని బాధలుంటాయని జెప్పేసి అట్లా నాకైతే చాలా బాధ అనిపిస్తది. ఇగో చూస్తుండ్రు గదా! మా అమ్మ వాళ్ళ ఇల్లు నిన్నయితే కూలిపోయింది. రోజు రోజుకి సగం సగం కూలుతనే ఉంది. అమ్మ, నాన్నకి చెప్పిన ఇల్లు ఖాళీ జేసి వేరే వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉండమని జెప్పిన. ఎందుకంటే వచ్చేది వర్షాకాలము. ఇప్పుడు అమ్మ, నాన్న నైటు ఇక్కడొచ్చి పడుకుంటారు. మార్నింగ్ టైమ్ మొత్తం షాప్ దగ్గరనే ఉంటారు గదా! ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు పడుకున్నప్పుడు ఏవన్నా ఒకటి మట్టి పెడ్డ మన మీద పడ్డా గూడా ఎంత నొప్పొస్తది. అసలే మా వాళ్ళకి ఆరోగ్యం అంతంత మాత్రము. మాదేమో ఇలా సగం కూలిపోయిన ఇల్లు. అమ్మ, నాన్ననేమో ఖాళీ జేయమంటే బయట ఏడుండము, సామాను ఏడబెట్టమని జెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ నాకు మా అమ్మ వాళ్ళ విషయంలో ఎప్పుడు ఒకటే భయము. అన్నీ మా అమ్మ వాళ్ళకే వస్తాయన్నమాట. దెబ్బలైనా, నొప్పులైనా, ఇంకా హెల్త్ బాగలేకపోవడమైనా 24 గంటలు వీళ్ళు ఏదో ఒక మందులు వాడుతూనే ఉంటారు. పైగా పైనుంచి ఇల్లు మొత్తం కూలిపోతుంది గదా! నేను బీహార్‌లో ఉన్నప్పుడు వర్షం పడతది గదా! అమ్మో! ఈడ ఇంత వర్షం పడుతుంది. మా ఇంటి దగ్గర ఎంత వర్షం పడుతుందో, మా ఇల్లు ఎంత గుడుస్తుందో, మా అమ్మ ఎంత ఇబ్బంది పడుతుందో, ఆ నీళ్ళలో పడి జారి పడిందో, లేదంటే నైట్ టైమ్ పడుకున్నప్పుడు ఉరుములు ఇవన్నీ వస్తుంటాయి గదా! బియ్యం బస్తాలు ఇవన్నీ నానిపోతున్నాయేమో, అమ్మ ఎట్లా అడ్జస్ట్ చేస్తుందేమో, లేకపోతే గాలి దుమారం గట్టిగా వచ్చిందనుకో, అమ్మ పడుకొనుంది గదా! ఏమన్నా అవి పెంకలు గూడా కింద పడి ఏమన్నా అయితుందేమో, ఏమో, ఏమో అని జెప్పేసి రోజు ఇదే ఆలోచనలు, ఇదే భయమనమాట. అది ఇంకా గూడా పోదు. అసలు నా లైఫ్‌లో ఈ భయం పోతదా, పోదా గూడా తెలీదనమాట. ఎందుకంటే వాళ్ళు అలా ఉన్నంత వరకు మా భయం ఇలానే ఉంటుంది. అందుకే చెప్తాను. బిడ్డలుండొద్దు. ఒక కొడుకన్నా ఉండాలి. పేరెంట్స్‌ని చూసుకోవడానికనైతే నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకు అంటే బిడ్డలుండడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. పైగా అన్ని వాళ్ళకు అన్నీ పేరెంట్స్ దగ్గర నుంచే పెట్టాలి. ఎట్లా అంటే పెళ్లి జేయాలి, బంగారం పెట్టాలి, బర్త్‌డేస్‌కి బట్టలు పెట్టాలి, పుట్టెంటుకలు తీస్తే బట్టలు పెట్టాలి, బియ్యం బొయ్యాలి, పండుగలప్పుడు బట్టలకు పైసలియ్యాలి. ఇదే ఖర్చుంటుంది గానీ పేరెంట్స్‌కి కొంచెం రెస్ట్ అనేది ఉండదు. అయ్యో! ఏంటక్క అలా అంటారు? మరి మీరు ముగ్గురున్నారు గదా! ఏదో ఒకటి చేయండి అని జెప్పేసి మీరనొచ్చు. ఒక మాట చెప్పడము చాలా ఈజీ. కానీ దాన్ని చేయడం అయితే చాలా కష్టము. ఎందుకు అంటే ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం కానీ ముగ్గురం హౌస్ వైఫ్‌లమే. మీ అందరికీ తెలుసు గదా! హౌస్ వైఫ్‌గా ఉంటే తన పరిస్థితి ఎలా ఉంటుందో. ఇంట్లోనే రెస్పెక్ట్ ఉండదు. తనే ఒకరి మీద ఆధారపడి ఉంటుంది. తను వేరే వాళ్ళకు ఏం హెల్ప్ చేస్తది జెప్పండి? రూపాయి దాసుకుంటే తన దగ్గర రూ. 10 అయినాయనుకో, ఆ రూ. 10 తన అవసరానికే ఖర్చయిపోతాయి గానీ 100, 200 ఇలా అయితే ఉండనే ఉండవు కదా! మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన వాళ్ళకైనా కూడా హెల్ప్ చేయలేము. అది చాలా అసాధ్యం అనమాట. మాటలు చెప్పడం చాలా సులువు, చేయడం కష్టము.
ఇంకా అన్నీ ఉండి జాబ్ చేసిన అమ్మాయయినా సరే వాళ్ళ పేరెంట్స్‌కి పెళ్ళైన తర్వాత హెల్ప్ చేయలేదు. ఎందుకు అంటే హెల్ప్ చేస్తే ఒకలాగుంటది. హెల్ప్ చేయకపోతే ఒకలాగుంటది. ఒకవేళ తను ఏదో ఒక వర్క్ చేసి వాళ్ళ పేరెంట్స్‌కి హెల్ప్ చేసినా కూడా నానా మాటలైతే అంటూనే ఉంటారు వాళ్ళని. అయినా కూడా నేను చెప్తాను అమ్మాయిల లైఫ్ అయితే చాలా అంటే చాలా కష్టము. మాట్లాడినా కోప్పడతారు. తర్వాత మన సొంత పని చేసుకోరాదు. అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. వెళ్ళాలన్నా ఒక్కరమే వెళ్ళాలి. ఒక్కరమే రావాలి. ఇవన్నీ ఏంటంటే కొంచెం అనిపిస్తాయి కొన్నిసార్లు నాకు. మనం ఇంత ఒంటరిగా ఎందుకుంటున్నాము అని జెప్పేసి నాకైతే ఏవేవో ఆలోచనలు వస్తూనే ఉంటాయన్నమాట. ఇంకా వాటన్నిటిని పక్కన పెడితే నేను ఇందాక పెదనాన్న వాళ్ళ ఇంటికి పోయి చింతపండయితే ఎండబెట్టిన. పెదనాన్న బయటికి పోయిండు. అన్నం వండిన, చికెన్ కర్రీ అయితే జేసిన. నేనొచ్చాను గదా! అందుకే చికెన్ తెప్పించి పెదనాన్న కోసం అయితే వండి పెట్టిన. ఎందుకంటే పెద్దమ్మ లేదు గదా! పెదనాన్న ఇంట్లో కర్రీస్ ఏమి వండుకోవట్లేదు. ఎవరో ఒకరు అమ్మనో, మా ఇంటి పక్కన అక్క వాళ్ళో వీళ్ళో వేసిస్తున్నారు. పెదనాన్నకు కూర వండుకోవడం రాదు. ఇంకా నేనున్నప్పుడన్నా కొంచెం చికెన్ వండి పెడితే మంచిగా తింటాడేమో అని జెప్పి నేను చికెన్ వండేసి ఈడికొచ్చేసాననమాట. వచ్చి బట్టలైతే ఉతుకుతున్నాను. అమ్మ అయితే ఒక 2 చీరలున్నాయి. తను నిన్న, మొన్న స్నానం చేసిన తర్వాత బట్టలైతే ఉతకలేదంట. కొన్నిసార్లు ఏం చేస్తుందంటే సర్ఫ్‌లో నానబెట్టి ఒక గంట తర్వాత జాడిచ్చి ఆరేస్తుందంట. ఇంకా అమ్మకి కుర్చీ మీద కూర్చోవస్తుంది గానీ, కింద కూర్చోవస్తలేదు. అందుకే బట్టలు గూడా ఉతకట్లేదు. నాన్న పొద్దుగాల లేసి ఆకిలి ఊకుతుండంట. ఇంటింకా ఆకిలి ఊకుతుండంట. ఇంకా అమ్మ గూడా సాంపేం చల్లట్లేదు. ఇగ ఎవరో ఒకరొచ్చేసి అయ్యా! అయ్యా! అని బతిమిలాడితే అమ్మని తీసుకెళ్ళి షాప్ దగ్గర దించితే అక్కడ గ్యాస్ దగ్గర నిలబడి చాయ్ ఎట్లా పెట్టాలి, ఏంటి అని జెప్పేసి నాన్నకి జూపిస్తుంటే, ఇంగ నాన్న అయితే చాయ్ పెడుతుండంట. అన్నం అయితే అమ్మ వండుతుంటే నాన్న గంజి ఒంపడానికి బయటికి తీసుకెళ్తుండంట. ఇగ ఇద్దరు కలిసి ఉన్నదో లేనిదో చేసుకొనైతే తింటున్నారు. నేను పెద్దనాన్నకి మాత్రమే వంట చేసినా. నిన్న నైట్ అమ్మ బగారన్నం, చికెన్ వండింది. బగారన్నం వండిన తర్వాత పెద్దనాన్నకి తీసుకొచ్చాను. ఇక మళ్ళా ఈరోజు షాప్ దగ్గరకొచ్చి పెద్దనాన్న ఏం తింటారని ఇంట్లోనే చికెను, అన్నం అయితే వండి పెట్టాను గదా! ఇక నిన్న వండిన అన్నమే చాలా ఉంది. నిన్న మధ్యాహ్నం వచ్చానని చెప్పిన గదా! రాగానే అమ్మ అయితే చికెన్ కూర వండింది. కిలో వరకు వండిందనమాట. ఆ కర్రీ అట్లనే ఉంది. ఇక నేను చెప్పిన పెద్దనాన్నకు నాన్న నువ్వు ఈడ తిను. నేను ఆడ షాప్ కాడికి పోయి తిని అటునుంచి అటే ఇంటికి పోతా అని చెప్తే, సరే అని చెప్పి పెద్దనాన్న అన్నారు. ఇంకా ఈడికొచ్చేసి బట్టలు ఉతికి జాడిచ్చేసాను. అందుకే ఈరోజైతే వంట ఏం చేయలేదు. అమ్మ అక్కడనే చేసుంటది గానీ, బట్టలు జాడిచ్చిన తర్వాత ఈ పైపంతా చుట్టేసాననమాట. మొన్నటిదాకా అమ్మ నీళ్లు చేరేది. అమ్మకి నడుముల నొప్పి వచ్చినప్పటి నుంచి ఆ హౌస్‌లో నుంచి నీళ్లు చేరడం గూడా బంద్ జేసింది. ఇగ దేనికైనా సరే పైపే యూజ్ చేసుకుంటుంది. ఇగ నేనైతే బట్టలు ఉతికిన తర్వాత కొన్ని మల్లెపూలు తెంపుకున్నా. నా దగ్గర నేను కాంటాకి పెట్టుకుందామంటే అది లేదనమాట. అమ్మ దగ్గరికెళ్ళి కాంటకి ఆ పూలు గుచ్చుకుందాం అని జెప్పేసి కవర్‌లో అయితే వేసుకొని తాళం అయితే వేసేసి బయలుదేరిపోతున్నాను. ఇగ అమ్మ వాళ్ళైతే నైటొస్తారు గదా! ఇంటికని జెప్పేసి, ఇంట్లో పనులు జేసుకొనైతే తాళమేసేసాను. పిల్లల్ని గూడా రెడీ జేసుకొని షాప్ దగ్గరికైతే పోతున్నాము. పెదనాన్నొచ్చిండు. ఇందాకైతే బయటికి పోయిండు. తను అన్నం తింటున్నారనమాట. పెదనాన్నకి జెప్పి నేను బోతున్నా అని జెప్పిన. మా ఇంటికి రమ్మన్న బీహార్‌కి, కానీ పెదనాన్న అంటుర్రు గదా! వరిషేను గొయ్యాలే నేను రాను అని జెప్పేసి నాన్నయితే అంటుండు. ఇగ సర్లే నువ్వైతే మంచిగా తిను, నిమ్మలంగుండు, ఏం బాధపడకు, ఏడవకు. అప్పుడప్పుడు అక్క దగ్గరికి పో అని జెప్పి నేనైతే జెప్పిన. ఇగ మా విష్ మా కన్నయ్య పెదనాన్న ఏడుస్తుండ్రని అట్లనే జూస్తుండ్రు. అంతే కొన్నిసార్లు తప్పదు. మన తలరాతలో ఏం రాసినా గూడా వాటిని భరించాల్సిందే. ఇప్పుడు చూడండి నాకైతే ఈరోజు ఇక్కడి నుంచి అస్సలు రావాలనిపిచ్చలేదు. మా అమ్మకేమో కాళ్ళు నొప్పుంది. నాన్నకేమో అంతంత మాత్రమే. పెదనాన్నేమో సింగిల్‌గా ఉండు గదా! ఒక 10 రోజులకొస్తే బాగుండని జెప్పేసి చాలా అంటే చాలా బాధయితుంది. ఇగ జెప్పిన గదా! షాప్ దగ్గరకొచ్చిన తర్వాత అన్నమయితే తింటున్నాను. ఈ అన్నము, కూర నైట్ వండిందే. ఎక్కువగా ఉంది కదా అని జెప్పి నేనే తినేస్తున్నాను. అమ్మకైతే నైట్ వండిన బగారన్నం పొద్దున్న తింటే అరగదనమాట. ఇప్పుడేంటంటే నేనున్నాను కాబట్టి తినేస్తాను. ఒకవేళ నేను లేకపోతే అమ్మ అయితే బగారన్నం ఎక్కువగా ఏమొండదు. వండినా కూడా ఎవరో ఒకరికి మిగలకుండా పెట్టేస్తది. అయితే అమ్మను కూడా అన్నం తినమని జెప్పినా, అమ్మ అయితే ఒక పని చేస్తుంది. నేను ఆల్రెడీ అమ్మకి జెప్పిన, "అమ్మ నువ్వు కాళ్ళు నొప్పుంది గదా! ఎలాంటి పనులు పెట్టుకోకమ్మా" అని జెప్తే నేనొచ్చేలోపే అమ్మ ఏం చేసిందంటే 1 కేజీ చికెన్ తీసుకొని, ఆ చికెన్ అయితే మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసి,
ఇంకా పచ్చడైతే కలిపేస్తుంది. అంతకుముందుకే మళ్ళీ వచ్చేలోపే 7:00 అయితే ఈడికొచ్చింది గదా! వచ్చిన తర్వాత అమ్మ కారపప్పులు గూడా జేసి పెట్టింది. నేను వద్దని జెప్పాను. అయినా గూడా ఊరుకోదు గదా ప్రాణం. పక్కనే ఉన్నామనుకో ఎప్పుడో ఒక రోజు చేసి పెట్టొచ్చులే అని జెప్పేసి అనిపిస్తది. కానీ దూరం వెళ్తున్నాం కదా! పిల్లలకు ఏం చేసి పెట్టలేదనే బాధ గూడా ఎక్కువగా ఉంటది గదా! ఇక అందుకే అమ్మ అయితే చికెన్ పచ్చడి అయితే చేస్తుంది. నాన్న అన్నం తింటున్నారు. నాన్నతో పాటుగా విషు, కన్నయ్య ఇద్దరు అయితే తింటున్నారు. మా పిల్లలు అమ్మ దగ్గర, నాన్న దగ్గర, మామయ్య, అత్తమ్మ వీళ్ళందరి దగ్గర మంచిగా అన్నం తింటారు. వాళ్ళు చూపించే ప్రేమకైతే ఇంక నాకు వెళ్ళాలనిపియదనమాట బీహార్‌కి. ఇగ నాన్న దగ్గర పిల్లలిద్దరూ అన్నం తినుకుంటా పతంగిలైతే ఎగిరేస్తున్నారు. ఇది మొన్న సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళు ఒక 2 ప్యాకెట్లయితే కొనుక్కొచ్చారంట. అయితే అప్పుడప్పుడు విషు, కన్నయ్య షాపులో వీడియో కాల్ చేసినప్పుడు కైట్స్ ఉన్నాయని చూస్తారు కదా! ఒకసారి విషు చెప్పిందనమాట అమ్మకి, "అమ్మమ్మ నేనొచ్చే వరకు కైట్స్ దాపెట్టంటే" అమ్మ ఒక 10, 15 వరకైతే అట్లనే పెట్టింది. ఇప్పుడైతే పిల్లలకి ఆ దారం కట్టయితే నేను ఇచ్చేసాను నిన్న. ఇంగ తర్వాత అమ్మ చింతకాయ పచ్చడి పెట్టింది. తర్వాత చికెన్ పచ్చడి పెట్టింది. కాకరకాయలు తెంపుకొచ్చాను గదా! కవర్‌లో కట్టేసుకున్నాను. ఇక అప్పలైతే ఇందాకే చేసింది. మార్నింగ్ రాగగానే పిండి పిసికేసి అప్పలైతే చేసిందంట. నేను వద్దని చెప్పినా గూడా మా అమ్మ అస్సలు వినట్లేదు. ఇంకా లెక్కబెట్టి మరీ పెడుతుంది. నేనేం చెప్పానంటే, "అమ్మకి కాళ్ళు నొప్పయినప్పటి నుంచి అప్పలు చెయ్యట్లేదు గదా! ఎట్లాగో ఇప్పుడు జేసినావు గదా! నాకొక 10, 15 పెట్టు నాకు చాలు" అని చెప్పేసి నేను చెప్తే మా అమ్మ వింటలేదు. చాలు. చాలులే. ఆ? రొట్టె గిట్టె అన్నం కూర అంతే. చాలు తీయమ్మా. చూపి 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 నీ కరిపప్పులు కరిపప్పులు ఏమో తీయమ్మా. బయట కూర్చొని పోను నేనే ఏమో నీకే కాలు బాగాలేదు. నువ్వే ఏదో చేసుకుంటూ ఉంటావే ఉండని అమ్ముకుంటావు. ఆయన తింటాడు. ఆయన కన్నా ముందు ఈ కన్నయ్య లేడు. రోజు 10 నైళ్ళని అవుతాడు తెలుసా. అనొద్దు కానీ ఇంకా ఈ సూర్లే కారపప్పలు. ఇగ అమ్మ అప్పాలు పెట్టిన తర్వాత ఎట్లాగో అమ్మ కాళ్ళ నొప్పితోని బాధపడుతుంది గదా! నేనైతే హాస్పిటల్‌కి పోదాం పా అంటే అమ్మ ఏమంటుందంటే, "ఏం కాదు ఒక 4, 5 రోజులలో తగ్గిపోతదని" చెప్పేసి డాక్టర్ చెప్పిరంటుంది. కానీ నాకైతే ఆమె నడువొస్తలేదు గదా! మొత్తం ఇలానే ఉంటే చాలా కష్టమైతుంది. ఒక్కసారి హాస్పిటల్ తీసుకెళ్ళి ఎక్స్‌రే చేపిస్తా అని చెప్పేసి అమ్మకి చెప్తే ఫస్ట్ అమ్మ వద్దన్నది. ఇగ నేనైతే కొంచెం గట్టిగా తిట్టాననమాట. "ఎన్ని రోజులు ఇట్లుంటావు? కాళ్ళు నొప్పి పెడుతుంది, అది పెడుతుందంటావు. మళ్ళా పనులు చేసుకుంటా అక్క వాళ్ళ దగ్గరికన్నా పో" అంటే, ఇగ ఏమొద్దు గానీ హాస్పిటల్‌కొస్తా అని జెప్పేసి అమ్మ జెప్పింది. నేను ఇందాక ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చెట్టుకు నిమ్మకాయలు తెంపడం అయితే మర్చిపోయాను. అన్నం తిన్న తర్వాత నాన్నెళ్ళైతే నిమ్మకాయలు తీసుకొచ్చారు. ఇంకా నాన్నొచ్చిన తర్వాత నేను, అమ్మ కలిసైతే హాస్పిటల్ దగ్గరకొచ్చాము. ఒకవైపు అమ్మకాలు నొప్పుందని బాధుంది. ఇంకోవైపయితే చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? ఎప్పుడైనా సరే నేను మా అమ్మ వాళ్ళకు ఏదైనా సరే చేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించి నేను వెనక్కి తగ్గిన రోజులే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడైతే అలా కాదు. నేనే మా అమ్మని ధైర్యంగా హాస్పిటల్‌కైతే తీసుకొచ్చాను. అమ్మ చెప్పింది నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పింది. నేను నా యూట్యూబ్ నుంచి వచ్చిన పైసలతో ఈరోజైతే మా అమ్మకి ట్రీట్మెంట్ అయితే చేయిస్తున్నాను. నాకొచ్చిన ఫస్ట్ యూట్యూబ్ సాలరీ ఇది. దీంతోని నేనేం చేయాలా అని చెప్పేసి ఎన్నో కలలు కన్నాను. కానీ ఇది నేను మా అమ్మ కోసం యూజ్ చేస్తున్నాను. ఎంతో కొంత అమ్మకి కాళ్ళు నొప్పి తక్కువైతే నాకు అదే చాలని చెప్పేసి అనుకున్నాను. నాకు ఈ విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మనకు ఏదో ఒకటి సంపాదన ఉంటేనే మనకు ధైర్యం వస్తుంది. మన వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయగలుగుతాం. ఈరోజు మా అమ్మ ట్రీట్మెంట్ కోసం నేను ఖర్చు పెట్టిన డబ్బులు చాలా తక్కువనే. కానీ సంపాదించే వారికే ఖర్చు పెట్టే ధైర్యం ఉంటుంది అని అంటారు గదా! ఆ మాట అయితే ఎవరు ఊరికే చెప్పరు. ఇప్పుడు నా దగ్గర ఒక రూ. 1000 ఉన్నా కూడా ఖర్చు పెట్టడానికి భయపడేది. ఎందుకంటే రేపటి నాడు నా పరిస్థితి ఎలా ఉంటుంది? నాకు ఇచ్చేవారు ఎవరు ఉండరని. కానీ ఈరోజు అట్లా కాదు. నేను ఒక రూపాయి ఎర్న్ చేశాను కదా! రేపు కూడా సంపాదించుకోగలను అనే ధైర్యంతోనే ఈరోజైతే మా అమ్మకి ట్రీట్మెంట్ అయితే చేయించాను. ఫస్ట్ పేమెంట్ గురించి డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేయాలా? వద్దా? అని కూడా కామెంట్ చేసి చెప్పండి. అమ్మనైతే హాస్పిటల్‌లో
వీడియోలో చూయించి ఇంటికైతే పంపించేసాను. ఇంకా నేను కూడా పిల్లల్ని తీసుకొని బస్ స్టాప్‌కైతే వచ్చేసాను. ఎప్పుడైనా సరే ఒంటరిగానే ఉంటుంది నా జర్నీ. నాతో పాటు ఎవరు ఉండరు. బాధేస్తది చాలా. కానీ అలవాటయిపోయినాయి అన్నీ. మరి ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.